ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోనూ రంజాన్ కోలాహలం నెలకొంది. నెల రోజుల ఉపవాస దీక్షలను ముగించిన ముస్లింలు ఆనందోత్సాహాల మధ్య రంజాన్ పర్వదినాన్ని జరుపుకుంటున్నారు. హైదరాబాద్ పాత బస్తీలోని మీరాలం ఈద్గాలో భారీ సంఖ్యలో ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. చుట్టుపక్కల జిల్లాల నుంచి మీరాలం ఈద్గాలో ప్రార్థనల కోసం ముస్లింలు వచ్చారు. సికింద్రాబాద్ ఈద్గా, మక్కా మసీదు సహా నగరంలోని వివిధ ప్రాంతాల్లో నమాజులు నిర్వహించారు. అనంతపురం జిల్లా కదిరి ఈద్గా మైదానంలో ముస్లింలు భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు చేశారు. కదిరి పట్టణంతో పాటు సమీప గ్రామాలకు చెందిన ముస్లింలు ఈద్గాకు తరలివచ్చారు. ఒకరికొకరు పరస్పర అభినందనలు తెలుపుకుంటూ సంతోషంగా గడిపారు. చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గంలో రంజాన్ పర్వదినాన్ని ఘనంగా జరుపుకున్నారు. నియోజకవర్గంలోని 6 మండలాల్లోని ముస్లింలు ఈద్గా మైదానంలో ప్రార్థనలు జరిపారు. కర్నూలు సంతోష్ నగర్, కొత్త బస్టాండ్కు సమీపంలోని మసీదులలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రకాశం జిల్లా చీరాల, వేటపాలెం, ఇంకొల్లు ప్రాంతాల్లోని ఈద్గాల్లో ముస్లింలు అధిక సంఖ్యలో ప్రార్థనలు చేశారు. గుంటూరులో ఈదుల్ ఫితర్ను పురస్కరించుకుని వేలాది మంది ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. నిరుపేదలకు దానధర్మాలు చేశారు. విజయవాడలో ఉదయం నుంచే ముస్లింలు మసీదులు, ఈద్గాలకు తరలివచ్చారు. యనమల కుదురు ఈద్గాలో నగరం నలుమూల నుంచి ప్రార్థనలు చేశారు. రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. విజయనగరంలోనూ రంజాన్ వేడుకలను జరుపుకున్నారు. ప్రార్థనల తర్వాత కుటుంబ సభ్యులు, బంధువులకు ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో నిర్వహించిన రంజాన్ వేడుకలకు ఎంపీ మాగంటి బాబు హాజరయ్యారు. తెలుగు ఖురాన్ను ముస్లిం పెద్దలు ఎంపీకి బహూకరించారు.